ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. అవునే తాత, నాకు పెళ్లి ఎప్పుడు చేస్తారే? ఏంట్రా నీకు ఇప్పుడే పిల్ల? భయం గల కూడి బజార్లో గుడ్డి పెట్టినట్టు పెళ్లి కావాలారా నీకు ఇప్పుడే? బిడ్డ బండగేసి చేప పొట్టు రాకినట్టు రాకుతా. పెళ్లి చేసుకుందామంటే ఒక్క పూరి దొరుకుతలేదురా పూక. ఏంటి పెళ్లి చేసుకుంటావా? ఏమైందిరా? గడ్డకు గడ్డ ఉల్లిగడ్డ ఉన్నట్టు మంచిగానే ఉన్నావా? మరి పెళ్ళెందుకురా లవడి నీకు? నీ పొట్టి మీ తాత సరళను లేపుకపోయాడ్రా. నిన్ను సర్పంచ్ పిలుస్తున్నాడు, రాకపోతే ఇంటికి వచ్చి నీ గువ్వ పగల మింగుతా అన్నాడు. అరే పొట్టి, వచ్చినవారా? చూడరా మీ నానమ్మను, మొత్తం చిలక కోరికిన పండులాగానే ఉంది కదరా. అదేనే నర్సయ్య రాజు గారి పిల్లం సరళ లేదు, వాళ్ళ పంచాయితీ చేస్తున్నా, నువ్వు ఫోన్ పెట్టు. అట్లుంటది మనతోని. ఏం నర్సయ్య ఒక్కంతోనే వల్లైతే లేదు, నువ్వు ఇద్దరిద్దరు చేసుకుంటున్నావు ఏందే? అట్లుంటది మనతోని. ఈ పిల్లల మున్నమ్మయ్య, ఈ పిల్లలు ఎప్పుడు ఇంతే, పని మీద ఉన్నప్పుడే ఫోన్ చేసి ఏడున్నావు ఏం చేస్తున్నావు అంటూ తలకాయ దెంగుతారు. మనం పంచాయతీ స్టార్ట్ చేద్దామా? ఎక్కడ వాడు నర్సయ్య మనవాడు చిండువాడు వచ్చాడా? వీడి కళ్ళను కాకులదెంగా, నేను వచ్చి గంట అవుతుంది, నేను అప్పటి నుంచి కనబడలేదారా వీడికి? ఓ సర్పంచు, నీ కళ్ళను కర్రెకొమరుగాడు మింగా, బిడ్డను సంకలో పెట్టుకుని ఊరంతా ఎతికినట్టు నీ కళ్ళ ముందు పెట్టుకుని ఎక్కడో చూస్తున్నావు గుడ్డిపోవా. అరే ఏందిరబాయ్ ఇట్లా మాట్లాడుతున్నావు? ఒక సర్పంచ్ ఎట్లా మాట్లాడాలో తెలియదారా? అరే ఏంది నర్సయ్య నీ మనవాడు ఇట్లా మాట్లాడుతున్నాడు? ఇట్లా మాట్లాడేది నీ మనవాడేనా అసలు? అరే ఏంది సర్పంచ్ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? వాడు నా మనవాడు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు, నువ్వేం పట్టించుకోకు వాడి మాటలు. అరే నీ మనవనికి కొంచెం సన్విత్తే సంఖ్యకి కూర్చునేలా ఉన్నాడు. ఈ ఊరికి సర్పంచ్ అని తెలిసి కూడా నన్నే గుడ్డి పువ్వా అంటున్నాడు ఎడ్డిపాడుకావుగాడు. ఇగో సర్పంచ్, నువ్వు పంచాయతీ స్టార్ట్ చేస్తావా లేదా నేను ఇక్కడ నుంచి మింగేయాలా? అసలే నేను తాళ్లకు పోయే టైం అయిందంటే అందరినీ పిలిచి ఆకులు నాకేటోడికి మూతులు నాకేటోడి ఇలా చేస్తున్నావు. అరే చింటుగా ఎందుకురా కొత్త కోడలి మీద అత్త అలిగినట్టు అలుగుతున్నావు? ఇగో పంచాయతీ స్టార్ట్ చేస్తున్నా. అరే నర్సయ్య నువ్వు చేసిన పని ఏం అస్సలు బాగలేదురా. అరే వీడియం సర్పంచ్ రా, న్యాయం చెప్పి నాగిరెడ్డి అంటే నాకే నలుగురు పిల్లలు, నేనేం చెప్పాలి అన్నట్టు మీ తాత చాలా లంగా పనులు చేశాడు కదరా. అందులో ఏ పను ఈ సర్పంచ్ సాలిగాడిని చెప్పమను. అవు సర్పంచ్ సాబ్, నీకాడ మస్తు డబ్బులున్నాయని అన్ని దొంగ ఓట్లు వేయించుకుని గెలిచినావు కదా. ఇప్పుడు నా గురించి ఎందుకురా గుద్దకాకిలోడా? పాపముని పాత చీర ఇస్తే ఇంటెనక పోయి ఊరేసుకుని చచ్చిందంట. మనం నా పంచాయతీ చేస్తున్నామా మీ తాత పంచాయతీ చేస్తున్నామా పూక? మరి ఏందే సర్పంచ్ సాబ్, మా తాత ఊర్లో చేసిన లంగా పని అంటూ లేదు, ఎందుకు లేపుకుపోయినావని అడగకుండా నువ్వు చేసిన పనేం అస్సలు బాగలేదు అంటున్నావు ఎర్రిపువ్వా. నీ అవ్వ చింత చచ్చిన పులుపు చావలేదు అన్నట్టు ఈ వయసులో లేపుకోపోవడం అవసరమా నీ నర్సయ్య? నీ వల్ల గా పిల్ల పువ్వుగాంతో మాటలు పడాల్సి వస్తుంది. ఫు అయిపోయింది, బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా. అరే నువ్వు నిజంగానే సర్పంచ్ ఎట్లయినవురా? ముసలోడైతే లేపుకుపోదా? నేను 10 నిమిషాలు మీద కూసోబెట్టి ఊపుతా, కావాలంటే సర్లని అడుగు. వీడి ముసలి గువ్వని గుట్టెనక కురువా ఎమ్మింగా. మా తాత ఈ కాలంలో కాదు బ్రిటిష్ కాలంలో ఉండాల్సిందే. అందరు కొట్టి చంపితే మా తాత మాత్రం అందరిని మింగి చంపేటోడు. దీని అవ్వ కడుపు కాల, ఇదెందుకు మళ్ళా ఫోన్ చేస్తుంది? ఈసారి ఏమంటుందో, ఇల్లు ఎందుకు ఊడవలేదు అంటుందో ఏమో. ఆ బుజ్జమా ఎందుకు ఫోన్ చేసినవే మళ్ళా? కడుపులో బండెడు భయమా, ఇంటెనక ఇద్దరు మిండెనాయే. నాకేం పని పాట లేక ఫోన్ చేసినా అనుకుంటున్నామా నువ్వు? నీ సోకుల సర్పంచ్ కన్నా పెద్ద పనే ఉంది. అబ్బో నువ్వు కనుక చేస్తున్నావు పెద్ద పీకే పని. ఇంట్లోనే కూర్చొని పంది తిన్నట్టు తిని ఇంట్లోనే పండి పనులని నాతోని చేస్తున్నావు కర్రెముఖందానా. ఇక నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితేనే నేను మా అవ్వగారింటికి వెళ్ళిపోతా చెప్తున్నా. తర్వాత మా అమ్మ ఇంటికి వస్తే ఏమైతుందో తెలుసుగా, చారాన కుడికి పారాన మసాలా అయినట్టు అవుతుంది. నీ అవ్వ నువ్వు ఉండవే, మాటకు మతి లేదు పూటకు గతి లేదు అన్నట్టు చేయకు. నువ్వు పంది తిన్నట్టు తిని ఇంట్లోనే బర్రె పన్నట్టు పండు గాని ఎందుకు ఫోన్ చేసావో చెప్పు.
ఏం లేదు, చిత్రాల మొగుడు ఉత్తరం వేస్తే చింతాకులో చిక్కుకుందంట. ఎప్పుడొస్తావు ఇంటికి? ఎప్పుడో పొద్దుగాల పోయిన కుక్క తిరుగుడికి. అయిపోయింది బతికి అయిపోయింది నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. నీ అవ్వ ఇంటికి ఎప్పుడు వస్తావని ఫోన్ చేసి నా తలకాయ దెంగల. ఈ పంచాయతీ అయిపోగానే నేను ఇంటికి వస్తాగా. 10 మందిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి నా పానం దెంగుతావు. బర్రె ఈనుతుంటే దున్నపోతే ఎక్కినట్టు ఎందుకు ఒక్కటే కుక్క ఊరినట్టు ఊరుతున్నావు? కొంచెం మెల్లగా మాట్లాడు, లేదంటే నిజంగానే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి నీ పానం మింగుతా. నీ సోకుల జాతిని మింగ. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఫోన్ ఎందుకు చేసావు? త్వరగా చెప్పు. నేను పంచాయతీలో ఉన్న ఎడ్డిముండా. లేనోడు లేకేడిస్తే ఉన్నోడు ఉండి ఏడ్చిండంట. ఇంట్లో బట్టలు ఉతుకోకుండా పోయినావు. ఊర్లో నువ్వు గనక ఉన్నావు సర్పంచ్ అని రోజుకు 3 జతల బట్టలు మారుస్తున్నావు. ఇప్పుడు ఎవడు ఉతకాలి అవన్నీ? ఆ లత మగుడు ఇంట్లోనే ఉండి ఆ లతను ఎంత బాగా చేస్తాడో హెల్ప్. ఓసి ఎడ్డిముండా, ఇత్తనాలు లేని మొగుడు 24 గంటలు ఇంట్లోనే ఉంటాడు. ఆ బట్టలు నేను ఇంటికి వచ్చినాక ఉతుకుతా గానీ ఫోన్ పెట్టు. మాటలు నేర్చిన చిలుక ఉసుకో అంటే డిస్కో అన్నదంట. ఇలాంటివి బాగానే చెప్తావు. త్వరగా ఇంటికి రా, లేకపోతే ఆ బట్టలన్నీ మురికి కాలువలో పారదింగుతా. నీ అవ్వ నేను ఒక్కదాంతోనే చూస్తుంటే ఈ నర్సయ్య ఒక్కరు చాలక ఇంకో దాన్ని లేపుకుపోయిండు. వీనికి ముందు ఉంటుంది దసరా పండుగ. ఏ సర్పంచ్ సాబ్, నా పిల్లాన్ని లేపుకెళ్ళినోని వట్టాలు కోసి నా పిల్లాన్ని నాతో పంపిస్తావా? లేదా నేనే వాడి 2 గుడ్లు కోసి నా పిల్లాన్ని తీసుకుపోవాలా? ఏంద్రా కోసి పడేస్తావా? అవి వట్టాలనుకున్నావా? వాటర్ మిలన్ అనుకున్నావా? నీ పిల్లాన్ని నువ్వు మంచిగా చూసుకుని ఉంటే ఈ రోజు వాడితో లేచిపోయి ఉండేదారా పోక. నీ అవ్వ గండం పిల్లం ముండమోయ. దాన్ని పువ్వులో పెట్టి చూసుకున్నా సర్పంచ్ సాబు, కానీ అది ఇట్లా ముసలోడితో లేచిపోతుందని అనుకోలేదు. నువ్వు దాన్ని పువ్వులో పెట్టి చూసుకున్నావు కాబట్టి అది నీ పువ్వు మీద దాన్ని ముసలోడితో లేచిపోయింది పువ్వ. అయిపోయింది బతికి అయిపోయింది నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. ఏ సర్పంచ్, వాడిని ముసలోడు అని అనకు అని చెప్పు. నేను ఇక్కడ నుంచి కొడితే మీ మీదకు వచ్చి పడతాయి నా బొట్లు. మీరు అక్కడి నుంచి కొడితే ఇక్కడ దాకా వస్తుందా మీ బొట్లు? మామ మీ తాత కేకరా. ఒక్క బొట్లు అన్న మాటతోనే సర్పంచ్ని మాట్లాడకుండా చేసిండు. అరే నువ్వు ఏం ఎక్కువ మాట్లాడుకో. అసలే మా తాత ఫైర్ మీద ఉన్నాడు. మళ్ళీ ఆ బొట్లు నీ మీద పడతాయిరా పూక. ఇగో నర్సయ్య, ఇప్పుకుంటే ఆకారం కప్పుకొట్టే శృంగారం. ఆ రాజుగాని పిల్లాన్ని వాడితో పంపేయి, లేదంటే వాడు నీది కోసేస్తా అంటున్నాడు. ఇది మంచిగుంది. న్యాయం చెప్పరా నాగిరెడ్డి అంటే నాకే 4 నింజలు, నేనేం చెప్పాలి అన్నాడంట. సరళా నాది, నేను ఎవరితో పంపను సర్పంచ్ సాబ్. ఓ ఏంది ఇది? ఏదో వాడే మొదటి మొగుడు అయినట్టు మాట్లాడుతున్నాడు. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అన్నట్టు. ఏంది వాడు చెప్పేది? నీ అవ్వ ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే సిగరెట్ కు నిప్పు లేదని ఇంకోటి ఏడ్చిండంట. నర్సయ్య, వాడి పిల్లాన్ని వాడితో పంపడానికి నీకేందే బాధ? ఆశకు అద్దుండాలి, గువ్వకు సిగ్గుండాలి నర్సయ్య. అట్లే ఇట్లా పంపిస్తారా నా సరళని? సరళ లాంటి కసక్ ఫిగర్ మన ఊర్లో ఎవరైనా ఉన్నారా చెప్పు. ఏదం పోదం తిమ్మక్క అంటే నువ్వు గుడిలో నేను చలిలో అన్నట్టు చేయకు సర్పంచ్ సాబ్. అరే ఏంద్ర పుట్టి మీ తాత దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు సరళ మొగుడు ముందే దాన్ని ఉంచుకుంటా అంటున్నాడు మీ బోకు తాత. నీ అవ్వ తాత ఏంది నువ్వు? ఆడి పిల్లాన్ని ఆడితో పంపకుండా నువ్వు ఉంచుకుంటా అంటున్నావు. నీ వల్ల నా పెళ్లి సంబంధాలు మింగేటట్టు ఉన్నాయి. నువ్వు ఆగరా, నీకు ఆకు తెలియదు పూకు తెలియదు. నేనెందుకు పంపుతారా? అన్నం లేదని ఒకడిస్తే నీ వస్తుంటోడు వచ్చి బిర్యానీ కావాలన్నాడంట. నీ పెళ్లి మంచి అమ్మాయిని చూసి నేను చేస్తా. నీ అవ్వ నువ్వు నా పెళ్లి చేస్తావా? పొమ్మన లేక పొగబెట్టినట్టు నాకు అమ్మాయిని చూస్తా అని చెప్పి నువ్వు ఆంటీని చూసుకుని లేపకపోయినావు ముసలి మొగ్గ. పాపమని పచ్చి పులుసు పోస్తే నేతి బొట్టు లేదని లేచిపోయిందంట. ఓ సరళ, నీ వల్ల ఇంత లొల్లి అవుతుంది. నువ్వేంటి మొగుడు పైన ముండలేక అట్లా చూస్తున్నావు? ఏ సర్పంచ్ సాబ్, నేను బతికే ఉన్నా, నేను చనిపోయినా అనుకున్నావా? నాకు అర్థమైంది. నువ్వు ఈ నర్సయ్య దగ్గర డబ్బులు తీసుకున్నావు. నన్ను ఇక్కడ నుంచి పంపేసి వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు కదా? ఓరిని గండం పిల్లం ముండమోయా. అరే రాజుగా, నేను సర్పంచ్ని రా, బ్రోకర్ని కాదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి ఎడ్డి బాడుకావు. నాకు అర్థమైంది. ముసలోనికి దసరా పండుగ అన్నట్టు నువ్వు సర్పంచ్వి కాదు, బ్రోకర్వే. ఏ సరళ, రావే ఇంటికి పోదాం. వస్తావా? ఇవి ముసలోంది కోసేయాలా? ఏందిరా గొల్లిగా నువ్వు నాది కోసేది? సరళ రాదు, నాతోనే ఉంటుంది. కావాలంటే నువ్వు మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చి దూరం నుంచి చూసిపో గొల్లిగా.
విన్నావా సర్పంచ్ సాబ్, నా పిల్లాన్ని నేనే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి పోయి దూరం నుంచి చూసి రావాలంట. అడుగుపడ్డ పోచమ్మ ఆ మొగుడిని మింగిందంట. ఏ సరళా, చూడ్డానికి మంచి యాపిల్ పండులా ఉన్నావు కానీ నువ్వే చెప్పు, నువ్వు ఎవరితో ఉంటావు? రాజుతో ఉంటావా, నర్సయ్యతో ఉంటావా? సర్లా నాతోనే ఉంటుంది సర్పంచ్ సాబ్, ఇంకెవరితోటి పోదు. అది నా సర్లా. ఎవరైనా బెదిరించి తీసుకుపోవాలని చూస్తే వాడి ఒట్టాలు కోసి పడేస్తా. అరే నర్సయ్య, ఆ సరళను చూడరా, యాపిల్ పండుల ఎలా ఉందో. అది చెప్తుంది కదా, మళ్ళీ మధ్యలో నువ్వెందుకు వస్తావురా గువ్వలో ఇంటికెళ్ళాక? నేను నర్సయ్యతోనే ఉంటా, రాజుతోటి ఉండను. బిందె లేవని అత్తకు చెంబు లేవని కోడలు దొరికినట్టు. విన్నావారా రాజుగా, నీ పిల్లం ఏమన్నదో? నీ పిల్లం నర్సయ్యతోనే పోతుందంట. గతి లేని సంసారం చేయొచ్చురా, శృతి లేని సంసారం చేయలేవురా రాజుగా. ఒక 10 రోజులు నర్సయ్యతో ఉండనిద్దాం. వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోతే నువ్వు తీసుకోపో. నేను ఇంటికి పోతున్నా, మళ్ళీ నా పిల్లం ఫోన్ చేసి చంపుతుంది. గైస్, వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ను ఆన్ లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.